అందరికీ నమస్కారం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంతే. ఈ రోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. మహిళా సాధికారత, మహిళా స్వావలంబనను దృష్టిలో పెట్టుకుని మన చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ ఈ రోజు రాష్ట్రంలో మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నారు. ప్రారంభమైనటువంటి స్త్రీ శక్తి మహిళలందరికీ కూడా రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ పథకం నిన్న ప్రారంభించడం జరిగింది. ప్రతి మహిళను కూడా ఇందులో అర్హురాలిగా చేసినటువంటి మొట్టమొదటి పథకం ఇది. అందుకే ఇప్పటి వరకు ఏ పథకానికి రానంత గొప్ప రెస్పాన్స్ ఈ పథకానికి వచ్చింది. చిన్న పెద్ద పేద ధనిక కుల మతం ఏవి నిబంధనలు నియమాలు ఈ పథకానికి లేవు. ప్రతి మహిళ కూడా దీనికి అర్హురాలే. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఒక్క ఐడెంటిటీ కార్డు చూపించి, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఏదో ఒకటి ఒక్క ఐడెంటిటీ కార్డు చూపించి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రతి మహిళ ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఇంతకు ముందు సూపర్ సిక్స్ పథకాలని అనౌన్స్ చేసినప్పుడు ఎలక్షన్ ముందు దీనిని ఉచిత బస్సు ప్రయాణానికి దీని గురించి ఒక జిల్లాకు మాత్రమే ప్రయాణం, జిల్లా మాత్రమే దీని పరిధి ఉంటుందని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా వెళ్లే విధంగా దీన్ని ప్రారంభించారు నిన్న చంద్రబాబు నాయుడు గారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. గతంలో మనం జగన్మోహన్ రెడ్డి పాలన చూసాం. మాట తప్పి మడమ తిప్పే జగన్ రెడ్డి పాలన మనం చూసిన తర్వాత ఇప్పుడు ఇచ్చిన హామీ కంటే కూడా మించి చేసి చూపించే కూటమి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజు మన ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. పక్క ఊరు హై స్కూల్ కి వెళ్ళడమో లేకపోతే పక్క ఊరు కాలేజీకి వెళ్లే పిల్లలు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇక నుంచి బస్ పాసుల కోసం పడిగాపులు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ టైంని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఒక ఐడెంటిటీ కార్డు చూపించి మీ కాలేజీకి వెళ్లి సేఫ్ గా ఇంటికి వచ్చేయచ్చు. ఈ రోజు మన ఆడపిల్లని బయట కాలేజీకి పంపించి లేదా జాబ్ కు పంపించి ఇంటికి వచ్చేదాకా వాళ్ళ ఆటోల్లో వస్తారో లేదా బళ్ళు మీద వస్తారో సేఫ్ గా వస్తారో రాదో టెన్షన్ పడాల్సిన అవసరం మన తల్లిదండ్రులకి ఇక లేనే లేదు. ఎందుకంటే ఆర్టీసీ బస్సులో సురక్షితంగా ఫ్రీగా హ్యాపీగా మన పిల్లలు ఇంటికి వచ్చేస్తారు. ఇక చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పళ్ళు కూరగాయల్లో బుట్టల్లో పెట్టుకుని బస్సుల్లో వెళ్తా ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఇలా పక్క ఊర్లకి వెళ్ళి వ్యాపారం చేసుకునే వాళ్ళు హ్యాపీగా మీరు ఫ్రీగా ఉచితంగా వెళ్లి బస్సులో హ్యాపీగా వ్యాపారం చేసుకోవచ్చు. ఇక వర్కింగ్ ఉమెన్స్ కూడా పక్క ఊర్లలో జాబులు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న జాబ్ చేసుకునే వాళ్ళు ప్రతి వాళ్ళ నోటేమిట మనం ఎప్పుడు వినే మాట ఒకటి ఉంటుంది, సగం జీతం ఛార్జీలకే సరిపోతుందని. ఇక నుంచి ఆ బాధ లేకుండా డబ్బులు మీ ఛార్జీ డబ్బులను పొదుపు చేసుకునే పరిస్థితికి మీరు వచ్చేసారు. ఇలా ప్రతి కుటుంబంలో కూడా నెలకి 1000 నుంచి 1500 రూపాయలు మనం ప్రయాణ ఖర్చుల భారం ఉంటుంది. వాటన్నిటినీ కూడా మీరు పొదుపు చేసుకుని ఆర్థిక భరోసాని ఈ రోజు మీకు మీ అందరికీ కూడా కల్పించడం జరిగింది మన కూటమి ప్రభుత్వం. ఈ విధంగా సామాజిక కార్యక్రమాల్లో మన మహిళలందరం కూడా చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాగే శుభకార్యాలు తీర్థయాత్రలకి హ్యాపీగా ఉచితంగా వెళ్లే పరిస్థితి ఈ రోజు మనకి కలిగింది. సాధారణంగా పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఖర్చులకు జడిసి మనం కొన్ని కార్యక్రమాలకి వెళ్ళలేకపోతూ ఉంటాం. ఇక నుంచి ఉచితంగా హ్యాపీగా మనం అన్నిటిలో కూడా శుభకార్యాల్లో పార్టిసిపేట్ చేస్తూ మనం సంతోషంగా ఉండే పరిస్థితి ఈ రోజు మనకు వచ్చేసింది. ఇక మన ఏపీఎస్ఆర్టీసీలో 100% ఉన్నటువంటి బస్సుల్లో 74% బస్సుల్లో మాత్రం మనం ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటును మనకు కల్పించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 11,449 బస్సుల్లో మనం 8,548 బస్సుల్లో మనం హ్యాపీగా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. అవి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, అలాగే సిటీ ఆర్టీసీ ఈ 5 రకాల బస్సుల్లో మనం రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ఉచితంగా మనం ప్రయాణం చేయొచ్చు. ఈ విధంగా మనం ప్రయాణం చేస్తున్నందుకు నెలకి 162 కోట్ల రూపాయల భారం మన ప్రభుత్వం పైన పడుతుంది. ఇక నుంచి అంటే సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు ఏపీఎస్ఆర్టీసీకి మన ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఇక నుంచి చెల్లిస్తుంది. ఎంత ఖర్చు అయినా సరే 2000 కోట్లే కాదు, ఎంత ఖర్చు అయినా సరే నా అక్క చెల్లెళ్ళు ఆనందంగా ఉండడమే నాకు ముఖ్యం. నా రాష్ట్ర మహిళలందరూ కూడా సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం అని ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికంటే కూడా ఈ రోజు జిల్లా వరకు అనే చెప్పినా కూడా ఈ రోజు రాష్ట్రం అంతా కూడా మహిళలకి ఉచిత ప్రయాణాన్ని కల్పించి మహిళా అభ్యున్నతే ముఖ్యంగా ఈ రోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వం నిజంగా
ఈ రోజు రాష్ట్ర మహిళలందరూ కూడా కృతజ్ఞతలు చెప్పే పరిస్థితికి అంత మంచి కార్యక్రమం ద్వారా ఈ రోజు ముందుకు వెళ్తుంది మన కూటమి ప్రభుత్వం. ఈ రోజు మహిళలందరి తరపున మన కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ డీసీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ అన్న.